crime review of Vijayawada city. మీకు ఆల్రెడీ చిన్న ప్రజెంటేషన్ ఉంది, చాలా ఫాస్ట్గా లాగిన్ చేస్తాను. ఆల్రెడీ స్టేట్ వైడ్ క్రైమ్ డేటా అంతా మీ దగ్గర ఉంది. నెక్స్ట్, these are the last 3 years data of reported cases, all cases, whether IPC కావచ్చు, స్పెషల్ అండ్ లోకల్ లాస్ కావచ్చు, అదర్ ఐపీసీ కేసెస్ కావచ్చు, అన్నీ కలిపి లాస్ట్ బిఫోర్ ఇయర్ 2018లో 6544 ఉంటే లాస్ట్ ఇయర్ 6352, ఈ సంవత్సరం 5586. ఇవి రిడక్షన్ కంపేర్ చేస్తే 2018 కంటే 15% దగ్గర తక్కువ, 2019 కంటే 12% తక్కువ. ఇవి కోవిడ్ కేసెస్ పెట్టలేదు. కోవిడ్కి మేము చాలా కేసెస్ కట్టాం, కొన్ని వేల కేసు కట్టాం, మోర్ దాన్ 3500 కేసెస్ కోవిడ్ కేసెస్ కట్టాం. అది ఇందులో యాడ్ చేయాలి, బికాజ్ అవన్నీ కాంపౌండబుల్ కాబట్టి ఆల్రెడీ వేసిన వాళ్ళు వేసి ఫైన్, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫైన్లు ఏం చేసాం, మెజారిటీ క్లోజ్ అని అవి కూడా డేటా ఇస్తాను మీకు. దిస్ ఇస్ ద థింగ్. 12% క్రైమ్ రేట్ తగ్గింది. దిస్ ఇస్ ద థింగ్. కోవిడ్ కేసెస్ 3568 కట్టాం, సేమ్ డేటా ఎట్ ఎ గ్లాన్స్. నెక్స్ట్, డిటెక్షన్ అండ్ రికవరీస్, ప్రాపర్టీ క్రైమ్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీ క్రైమ్స్. ఒక్క నిమిషం బ్యాక్ ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ నెంబర్ ఆఫ్ మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. మర్డర్ ఫర్ గెయిన్స్ ఎంత సింగిల్ 1, 2 ఉన్నాయి, పెద్ద కంపేర్ చేయడం కూడా అనవసరము. రాబరీస్ తగ్గాయి, హెచ్పి పెరిగాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. హెచ్పి ఒక హెడ్ పెరిగింది. తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కూడా తగ్గింది. అవన్నీ నేను చెప్తాను. నెక్స్ట్, ప్రాపర్టీ డిటెక్షన్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ద మర్డర్ ఫర్ గెయిన్స్, డెకాయిటీస్, మెజారిటీ ఆఫ్ ద 87% ఆఫ్ ద రాబరీస్ కూడా డిటెక్ట్ చేసాం. అంటే వైలెంట్ క్రైమ్ అంతా డిటెక్ట్ అయింది. ఓన్లీ డే హెచ్బీస్, నైట్ హెచ్బీస్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నైట్ హెచ్బీస్ 61% డిటెక్ట్ అయినాయి, డే హెచ్బీస్ 52% అయినాయి. వీటి మీద ఇంకా ఫోకస్ చేయాలి. ఇప్పుడే ఇయర్ అవుతా ఉంది కాబట్టి నెక్స్ట్ 3-4 monthsలో వీటి మీద గట్టిగా ఫోకస్ చేస్తాం. తర్వాత మిగతా అన్ని కూడాను రీజనబుల్గా పాకెట్ పికింగ్స్ కానీ, థెఫ్ట్స్ కానీ అవన్నీ కూడాను రీజనబుల్గా మోర్ దాన్ 70% డిటెక్ట్ అయినాయి. పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 70 ఉంది. బట్ లాస్ట్ ఇయర్ పెరగడానికి కారణం ఏంటంటే ప్రాపర్టీ క్రైమ్ నెమ్మదిగా డిటెక్ట్ అవుతుంది, 3-4 నెలలు పడుతుంది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నెక్స్ట్ 3-4 monthsలో ఇట్ విల్ క్రాస్ 100%, ఇట్ విల్ క్రాస్ మోర్ దాన్ 75%. కంపేర్ టు 2008 బెటర్గా ఉంది. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ రికవరీ. ఆల్రెడీ ఈ సంవత్సరం చాలా బెటర్ రికవరీ ఉంది, దగ్గర 79% రికవరీ ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఉంది, ఇంకా ఇది పెరుగుతూ పోతుంది. 2018 కంటే దగ్గర 30% ఎక్కువ రికవరీ ఉంది. పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కంపేర్ టు 2019 27% ఎక్కువ ఉంది. 2019తో కంపేర్ చేస్తే. నెక్స్ట్, సైబర్ క్రైమ్కి వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషను. దే ఆర్ పికింగ్ అప్ ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం మాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం 3,45,00,000 పబ్లిక్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్లో పోగొట్టుకున్నారు. 1,26,00,000 మేము బ్లాక్ చేయటం కానీ రికవర్ చేయటం కానీ చేయగలిగాం. లాస్ట్ ఇయర్ ఇదే 2.3 crores పోయింది, 62 lakhs రికవర్ అయింది. అంటే సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ పెరుగుతూ ఉన్నాయి.
అదే రకంగా మేము మా ఎఫర్ట్స్ కూడా కొంత ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈసారి 36% రికవర్ చేయగలిగాం ప్రాపర్టీని. నెక్స్ట్ యుఏ కేసెస్ ఇవన్నీ దాదాపు 3000 బాగా లాస్ట్ జూలైకి ఇప్పటికీ మా వాళ్ళు 8,000 కేసెస్ ఉంటే దగ్గర 4,500 to 5,000 కేసెస్ ఛార్జ్ షీట్స్ వేయటం కానీ కోర్టులో డిస్పోజ్ కానీ లోక్ అదాలత్ కానీ కంప్లీట్ చేశారు. అవి కూడా మీకు డేటా ఇస్తాను ఇప్పుడు. నెక్స్ట్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కంపేర్ టు లాస్ట్ 2 years క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ సబ్స్టాన్షియల్గా తగ్గింది. ఫిగర్స్ చూడండి. టోటల్ క్రైమ్ 1003 ఉంటే 944 2019లో ఉంటే ఈ సంవత్సరం 831 ఉంది. అబౌట్ 17% రిడక్షన్ కంపేర్ టు 2018, 12% రిడక్షన్ కంపేర్ టు 19. క్రైమ్ అగైన్స్ట్ ఎస్సీ ఎస్టీ ఇవి ఆల్మోస్ట్ స్టాటిక్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత ఉందో అంతకుముందు ఎంత ఉందో అదే కొంచెం మైల్డ్ వేరియేషన్ ఉంది, అంతే తప్పే లేదు. బట్ నేను ఇందులో ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ చేశాక కొన్ని కేసెస్ ఫాల్స్ ఉంటాయి, తీసేస్తే కరెక్ట్ ఫిగర్స్ వస్తాయి. ఇట్ విల్ టేక్ టైం. విల్ గివ్ దట్ ఫిగర్స్ ఆల్సో. ఇవి మేబీ అనదర్ 2 monthsలో ఫైనలైజ్ అవుతాయి. నెక్స్ట్ మన దగ్గర కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. ఇది వాళ్ళ వెరీ యూనిక్ సిస్టమ్ మన దగ్గర పెట్టాం. ఒక ఇన్స్పెక్టర్ దీనికి ఇన్ఛార్జిగా ఉంటాడు. రెగ్యులర్గా డే టు డే మానిటరింగ్ ఆఫ్ ద కోర్టు కేసెస్ ఉంటుంది. ట్రయల్కి ఏమొచ్చాయి, ఎన్విడబ్ల్యూస్ ఏం పెండింగ్ ఉన్నాయి, విట్నెస్లు ప్రొడ్యూస్ చేయటం, బ్రీఫింగ్ చేయటం. సో ఒక టీం ఉంది, ఆయన కింద 15 మంది హెడ్ కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు కోర్టుకి ఒకళ్ళ లెక్కన. సో ఇది రెగ్యులర్గా జరగడం వల్ల ఈ సిస్టంలో మనకు వచ్చిన అడ్వాంటేజ్ అంటే కన్విక్షన్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ఈ పీటీ కేసు అక్కర్లేదు. నెక్స్ట్ ఈ కన్విక్షన్స్ చూడండి. 2018లో 67,700 కేసెస్ ఛార్జ్ షీట్ వేశారు. 53% కన్విక్షన్ వచ్చింది. 2019లో 50% వచ్చింది. 2020లో 55% వచ్చింది. ఇవి దిస్ ఇంక్లూడ్స్ ఆల్ కేసెస్ ఇంక్లూడింగ్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసెస్ కూడా కలిపి ఇది కన్విక్షన్. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెట్టి కేసు వర్క్ అంటారు. ఈ వర్క్ కూడా ఈ సంవత్సరం బాగా పెరిగింది. కోవిడ్ ఉన్నా కూడా ఫ్యూ మంత్స్ అసలు వర్కే లేదు. 4 months we didn't do any petty case వర్క్ చేయాలి ఎక్సెప్ట్ కోవిడ్ కేసెస్ పెట్టాం. కోవిడ్ కేసెస్ కాదు ఇందులో, కోవిడ్ కేసెస్ లేకుండా ఇవి. దీంతో 2020లో 15,382 కేసులు పెట్టారు. 2019లో 16,700, 2018లో 17,000 కేసెస్ పెట్టి కేసెస్ పెట్టడం జరిగింది. 4 months అసలు కేసెస్ లేవు, అయినా కూడా పర్ మంత్ తీసుకుంటే ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ బ్యాక్ బుక్. ఇది ఈజ్ ద గ్యామ్లింగ్ అమౌంట్ సీజ్. దగ్గర ఎవ్రీ ఇయర్ 25 to 30 lakhs గ్యామ్లింగ్స్లో అమౌంట్ సీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంటు. యాక్సిడెంట్స్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ సబ్స్టాన్షియల్గా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 357 డెత్స్ అయితే అంతకుముందు ఇయర్ 365 డెత్స్ అయితే ఈ సంవత్సరం 264 అయినాయి. దీనికి కొంత కారణం వి షుడ్ అడ్మిట్ లాక్డౌన్లో 2-3 నెలలు అసలు వెహికులర్ మూవ్మెంటే లేదు. సో దాంతో అది కూడా ఒక రీజను. ఇంజూర్డ్ కూడా తగ్గారు సైమల్టేనియస్గా. లాస్ట్ టైం 1,400 మంది ఉంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఈ సంవత్సరం 950 ఉన్నారు. ఎంఈ యాక్ట్ కేసెస్ ఈ సంవత్సరం 6.94 lakh కేసెస్ బుక్ చేయడం జరిగింది. ట్రాఫిక్ వైలేషన్స్ 9.86 crores ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాందా కేసు. దిస్ వన్ ఇష్యూ ఈ మధ్య బాగా ప్రామినెంట్గా వచ్చేసింది. చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది యాక్టివిటీ లాస్ట్ 3-4 years నుంచి.
75 కేసులు బుక్ చేయడం జరిగింది. 166 మెంబర్స్ని అరెస్ట్ చేశాం. గాంజా 44,100 కేజీలు సీజ్ చేయడం జరిగింది. 44 వెహికల్స్ సీజ్ చేశాం. 1.6 crores వర్త్ ప్రాపర్టీ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక 150 నుంచి 200 మధ్యలో స్మోకర్స్ని పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్ పంపిస్తాం. ఈ మధ్య ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్లో వాళ్ళందరినీ పిలిచాం, ఎట్లా ఉన్నారా మనం తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసిన వాళ్ళని. ఒక 57 మంది అటెండ్ అయ్యారు, వచ్చారు, వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. సో పేరెంట్స్కి ఇది మా గొప్పతనం కాదు, మేము ఊరికి ఐడెంటిఫై చేయడం వరకు చెప్పాం. బట్ పేరెంట్స్ తెలుసుకున్నారు. అందులో 95% ఆఫ్ ద పేరెంట్స్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ దట్ వాళ్ళ పిల్లలు కొడుకులు కూతుళ్ళు గాంజాకి అలవాటు పడ్డారని తెలియలేదు. తెలిసాక అందరూ కౌన్సిలింగ్ చేయడానికి కోఆపరేట్ చేశారు. డీఎడిక్షన్ సెంటర్స్లో కొంతమందిని పెట్టారు. ఇళ్ళకి తీసుకొచ్చాక చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసుకుంటున్నారు. నేను అందరినీ చూడలేదు, 150 మందిని చేశాం, కానీ మాకు వచ్చింది ఆ రోజు ఒక 60 మంది దాకా వచ్చారు. 60 మంది మంచి నడవడిక ఉందని అందరూ పేరెంట్స్ సర్టిఫై చేశారు. వీళ్ళు కంటిన్యూ తీసుకున్నాయి. మళ్ళీ చెప్పాను వాళ్ళకి, మీరు పద్ధతిగా ఉండండి, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత అందరినీ పిలుస్తా అని. అందరినీ మీరు కూడా మానిటర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఇందులో మెయిన్ కాలేజీ లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ వాళ్ళు ఫోకస్ చేయాలి. వాళ్ళని కూడా పిలిచి మీటింగ్ పెట్టాం. దాదాపు 60 మంది కాలేజ్ ప్రిన్సిపాల్స్ వచ్చారు మా దగ్గరికి. ఇదే హాల్లో మీటింగ్ పెట్టారు, అందరికి చెప్పడం జరిగింది. 23 మంది కాలేజెస్ ఎక్కడెక్కడ గాంజా స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము లెటర్స్ పంపించాం. వాళ్ళకి తెలుసు వాళ్ళ కాలేజీ యాక్టివ్ నడుస్తుందని. వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఎంటర్ అయ్యారు. సో పేరెంట్స్ని, టీచర్స్ని ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎంత సత్ఫలితాలు ఇస్తాయి? సత్ఫలితాలు ఇచ్చాయి, డౌట్ లేదు. కొంతమంది చెప్పారు 2 నెలల నుంచి 3 నెలల నుంచి మళ్ళీ స్మోకింగ్ పోలేదు, ఎక్కడ పోవట్లేదు, ఇంట్లో ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఇది కంటిన్యూ చేయడం చాలా కష్టమైన విషయం. దాని మీద మేము ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ద గాంజా. నెక్స్ట్ గుట్కా కేసెస్. ఇది ఒక మినేసు. దీనికి అసలు దీంతో మనకి కొంత ప్రాబ్లం కూడా ఉంది కేసెస్లో కూడాను. 160 కేసులకు పెట్టాం. 2 కోట్ల గుట్కా సీజ్ చేయడం. కొన్ని రాష్ట్రాల్లో ఇది బ్యాండ్ కాదు, సో చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంది సిటీలోకి. దీని మీద కూడా ఫోకస్ పెట్టాం. 225 మంది, 26 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిక్కర్ స్మగ్లింగ్ కేసెస్. ఇది ఒక గత 6 నెలల నుంచి ఇది పెద్ద ప్రామినెంట్ అయిపోయింది. బికాజ్ మన పాలసీ, గవర్నమెంట్ పాలసీ వచ్చింది కాబట్టి దీని మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫామ్ చేయటం, దీని మీద గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది. నిజంగా లోకల్ పోలీసు, ఎస్సీపీ కూడాను. యూ కెన్ సీ ద ఫిగర్స్. 1230 కేసులు. కరెక్ట్గా చెప్పాలంటే 6 monthsలోనే ఇవన్నీ 4,35,00,000 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 1,00,000 బాటిల్స్, 2,435 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1000 వెహికల్స్ సీజ్ చేశాం. ఏ లెవెల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రావిటీ ఇదొక్క విజయవాడ సిటీ మాత్రమే. మొత్తం అంతా చూసుకుంటే ఎంత గ్రావిటీ ఉందో చూడండి. చాలా గ్రావిటీ ఉన్నది. ఇప్పుడు తగ్గింది, తప్పకుండా స్మగ్లింగ్ యాక్టివిటీ కొంత తగ్గింది ఇప్పుడు. నేను విజిబుల్ పోలీసింగ్, రెగ్యులర్గా వెహికల్ చెకింగ్స్, డే టైం, నైట్ టైం, ఈవినింగ్ కూడాను ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేయటం, ఫుడ్ పెట్రోలింగ్ చేయటం, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయటం, తర్వాత చేరువా వెహికల్స్ వెళ్ళి కాలనీస్లో మీటింగ్స్ పెట్టడం, ఇంటర్సెప్టార్ వెహికల్స్ యూజ్ చేయడం, కొత్తవి వచ్చే అన్ని ప్లేస్ చేస్తున్నాం. ఇవన్నిటితో మా రియాక్షన్ టైము సిటీ పోలీస్లో, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ ఇన్ ద మఫ్సిల్ ఏరియా బట్ సిటీ పెర్ సే ఇట్ ఈస్ బిట్వీన్ 5 minutes to 6 minutes. మ్యాక్సిమం 6 minutes, మిగతా అన్ని లెస్ దాన్ 6 minutes. 5 minutes తక్కువ అన్ని కాల్స్ ఉన్నాయి. వితిన్ 5 minutes పోలీసు వాళ్ళు కాల్ రంగాలి 100కి దే ఆర్ ఏబుల్ టు రీచ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ద కాలర్. కమింగ్ టు రౌడీ షీట్స్, ఈ సంవత్సరం నేను వచ్చాక 10 మంది రౌడీ షీట్స్ని ఎక్స్టర్మినేట్ చేశాం. వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళినా కూడా మెజారిటీ కేసెస్లో మా వైపే కోర్టు సపోర్ట్ చేసింది. తర్వాత కొత్త రౌడీ షీట్స్ 79 మంది మీద ఓపెన్ చేసాం.
కొత్త సస్పెక్ట్ షీట్స్ 233 మంది చేసాం. డీసీ షీట్స్, కేడీ షీట్స్ ఒక 30 ఓపెన్ చేసాం. సో లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ దగ్గర 300 పైన మేము ట్రబుల్ మాకర్స్ ఐడెంటిఫై చేసి షీట్స్ ఓపెన్ చేసి రెగ్యులర్గా ఎవ్రీ సండే కౌన్సిలింగ్ చేయటం, బీట్ కానిస్టేబుల్స్ ఎవ్రీడే వెళ్ళి అందరినీ కాకపోయినా కొద్దిమందిని ఆ ఏరియాలో టచ్ చేయటం చేస్తున్నాం. వాళ్ళ యాక్టివిటీస్ వాచ్ పెట్టాం. సెక్యూరిటీ కేసెస్ కూడాను చాలా 110 కేసెస్, 109 కేసెస్ బాగా పెరిగాయి ఈ సంవత్సరం. 107 90 మందిని బైండ్ అవుట్ చేసాం. 109 366 కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 191. ఈ సంవత్సరం 110, లాస్ట్ టైం 976 ఉంటే ఈసారి దగ్గర 2000 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేసాం. సెక్యూరిటీ పెడితే ఏముందంటే ఒక అడ్వాంటేజ్, సపోజ్ ఇతను గొడవ చేస్తున్నా అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఒక బాండ్ తీసుకుంటాడు. 20,000, 10,000, 30,000, ₹1,00,000 డిపెండింగ్ అపాన్ ద. కొంతమంది ఎంఆర్ఓ స్టాఫ్గా ఉంటే దే టేక్ 1 lakh, 2 lakhs ఆల్సో. ఒకవేళ అతనికి అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే హీ విల్ ఫోర్ఫీట్ దట్ మనీ. సో దానికోసమే ఇలాంటి యాక్టివిటీ పెంచాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిటెక్షన్స్ ఈ సంవత్సరం మీకు తెలిసినవన్నీ. గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ అయింది ఉయ్యూరు టౌన్లో. 60 lakhs క్యాష్, గోల్డ్ పోయింది. రత్నం శ్రీధర్ ఇంట్లో షోరూమ్ ఇతుంది, యాక్చువల్గా టీవీ షోరూము. మా వాళ్ళు సస్టైన్డ్ ఎఫర్ట్ చేశారు, వెంటనే దొరకలే ఈ కేసు. దాదాపు 4-5 నెలల తర్వాత కష్టపడ్డాక అసలు ముద్దాయి దొరికాడు. వీ వర్ ఏబుల్ టు రికవర్ రీజనబ్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ. 55-60% రికవర్ చేసాం. నెక్స్ట్ డెకాయిటీ, ఇది కూడా ఉయ్యూరులో అయింది. సెన్సేషనల్ డెకాయిటీ. ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్, పెద్దింటి గొల్లాస్ చేశారు. ఇది కూడా క్లూజ్ వచ్చాయి. ఇది విత్ ఇన్ నో టైం 4-5 డేస్లోనే మేము డిటెక్ట్ చేసి ఆల్మోస్ట్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం ముద్దాయిల్ని. 5-6 అఫెండర్స్ అయితే 5 మెంబర్స్ మేము పట్టుకున్నాం. నెక్స్ట్ అందరి డెకాయిటీ డాక్టర్, ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది. మొత్తం ప్రాపర్టీ రికవర్ అయింది. రీసెంట్గా అయింది ఇది సెప్టెంబర్లో. దగ్గర 50 lakhs ప్రాపర్టీ పోయింది. విత్ ఇన్ నో టైం ఆ గ్యాంగ్ అంతా పట్టుకున్నాం. తాడేపల్లి గ్యాంగు అందరూ దొరికారు. 1 by 1 మొత్తం రికవర్ చేసాం. ఈ గ్యాంగ్ వార్ మర్డర్ మీకు తెలుసు, ఇది సెన్సేషన్ అయింది. ఈ కేసులో 31 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మర్డర్ కేసులో 28 మంది మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేసాం. రౌడీ షీట్స్ 8 మంది, సస్పెక్ట్ షీట్స్ 20. సో క్లోజ్ వాచ్ చేస్తున్నాం వీళ్ళ మీద. జ్యువెలరీ షాప్లో 4 కోట్ల వర్త్ జ్యువెలరీ పోయింది. విత్ ఇన్ 3 hours ఇమ్మీడియట్గా కేసు డిటెక్ట్ చేయడం, మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం 1 townలో జరిగింది. నెక్స్ట్ మర్డర్ ఫర్ గెయిన్ భవానీపురంలో, ఇది కూడాను విత్ ఇన్ నో టైం కడప వెళ్ళి మా వాళ్ళు కడప నుంచి క్లూస్ వస్తే పట్టుకొచ్చి గ్యాంగ్ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ విత్ ఇన్ నో టైం రికవర్ చేయడం జరిగింది. ఓల్డ్ లేడీ వాజ్ కిల్డ్, 50 years లేడీ. దిస్ ఆల్సో హ్యాపెండ్ జనవరి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇన్ జనవరి అయింది. వెంటనే డిటెక్ట్ అయింది కేసు. ఇలాంటి కొన్ని కేసులు పెట్టా, చాలా ఉన్నాయి, కొన్ని పెట్టాం. తర్వాత ఇంపార్టెంట్ కన్విక్షన్స్, ఒక పోక్సో కేసులో డెత్ కన్విక్షన్ వచ్చింది. ఇంకా హైకోర్టు కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇది 2019 కేసు. చాలా ఫాస్ట్గా ట్రయల్ కండక్ట్ చేయించి విత్ ఇన్ 48 daysలో ఛార్జ్ షీట్ వేసి 8 monthsలో ట్రయల్ కంప్లీట్ అయ్యి డెత్ పెనాల్టీ వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నీ అదర్ కన్విక్షన్స్, లైఫ్ కన్విక్షన్స్ వచ్చినాయి, 10 years కన్విక్షన్స్ వచ్చినాయి. కొన్ని కేసులు మాత్రం రాసే ఇంపార్టెంట్ సెన్సేషన్ అని. ఒక రేప్ కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఒక మర్డర్ కేసు. నెక్స్ట్ కమ్యూనిటీ పోలీసింగ్. దీంట్లో కమ్యూనిటీ పోలీసింగ్ మేము చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా మిత్ర కమిటీస్ పెట్టాం. దాదాపు 160 మంది మహిళా మిత్ర మెంబర్సు, 36 ఆల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మహిళా మిత్ర కోఆర్డినేటర్స్ మా పోలీస్ సైడ్ నుంచి ఉంటారు. వాళ్ళు 36 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరితో రెగ్యులర్గా మంత్లీ మీటింగ్స్ పెట్టాం. తర్వాత వాళ్ళ కోఆపరేషన్ తీసుకోవడం, ముఖ్యంగా లేడీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు, పిల్లల ఇష్యూస్ వచ్చినప్పుడు, తర్వాత ఏదైనా రేప్ విక్టిమ్స్ అట్లాంటివి వచ్చినప్పుడు, ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ కోసం వాళ్ళని యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్.
వాళ్ళందరికీ కూడా పోక్సో యాక్ట్ మీద, నిర్భయ యాక్ట్ మీద, ఈ రెండు మీద ఈవెన్ వెరీ రీసెంట్లీ లాస్ట్ వీక్ ఆల్సో వీ హెల్డ్ మీటింగ్స్. మళ్ళా 2 months బ్యాక్ అక్టోబర్లో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది మహిళా మిత్ర మీటింగ్స్. సైబర్ మిత్ర ఇది ఇంకా యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉంది. దాదాపు మేము కాలేజెస్లో 36 కాలేజెస్లో ఒక 1580 అంటే 1600 మందిని సైబర్ వారియర్స్గా ఎన్రోల్ చేసాం. వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాం సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో. స్టిల్ వీ నీడ్ టు గో ఏ లాంగ్ వే. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ అప్లికేషన్ అప్పులు లోన్స్ చూశాక, ఈ అప్లికేషన్ చూశాక ఇంకా అవేర్నెస్ బాగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. ఈ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను. మళ్ళీ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ నాట్ టు గో ఫర్ దిస్ మైక్రో ఫైనాన్స్. ఇవి చూస్తూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఫారిన్ కంట్రీస్లో కూడా నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడో వేరే కంట్రీలో ఉండి మనకి లోన్లు ఇస్తున్నారు. మీకు చెప్పానో లేదో, చాలా సైకిల్గా లోన్లు చేసే ఊరికి ఏమి డాక్యుమెంటేషన్ అడుగుతారు తప్ప వాడు ఏమి మిమ్మల్ని గ్యారంటీ అడగట్లా. ఒక అతను మా నోటీస్కి వచ్చాడు విజయవాడ సిటీలో, 56 యాప్స్లో లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ పే చేయడానికి ఇది తీసుకొని ఇట్లా కట్టి, ఇది తీసుకొని ఇట్లా పోతానే ఉన్నాడు. 56 యాప్స్లో లోన్ తీసుకున్నాడు. మేము 70-80 యాప్స్ ఐడెంటిఫై చేసాం. ఇట్ సీమ్స్ ఇంకా ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఆర్ దేర్. సో ఇది ఒక విషియస్ సర్కిల్, విషవలయంలో ఇరుక్కుపోయినట్లు ఇందులోకి వెళ్తే. ఇంకొక అతను దగ్గర 40 ఇంకొక 40 యాప్స్ నుంచి లోన్ తీసుకున్నాడు విజయవాడ సిటీలోనే. ఇద్దరు చెప్పాను నేను. ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఇది అంతులేదు ఇక ఇట్లా పోతూ ఉంటే. వాడు ఏం చేస్తాడు, కాంటాక్ట్స్ అందరికీ మెయిల్స్ పంపిస్తాడు, తీసుకొస్తుంది అది. సో ఇది బాధ వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడ కడతాం, అక్కడ నుంచి ఇక్కడ కట్టం చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ కూడా ఎగ్జూబరెంట్ రేట్స్ 30%, 35% ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నాడు. నెక్స్ట్ సైబర్ మిత్ర. నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ అండి. ఈ సంవత్సరం 3 ఫేజుల్లో మేము ఆపరేషన్ ముస్కాన్ కండక్ట్ చేసాం. ఈవెన్ డ్యూరింగ్ లాక్డౌన్ అట్లా రిలాక్స్ అయ్యే టైంలో కూడా మనం చేసాము. దగ్గర 424 మంది, 401 మంది బాయ్స్, 23 మంది గర్ల్స్ రెస్క్యూ చేసి అందరినీ 100% త్రూ సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా we were able to hand over them to their parents. నెక్స్ట్ ఇది మేము తీసుకొచ్చిన పిల్లలందరినీ చూసుకున్న విధానం. నెక్స్ట్ యాంటీ డ్రగ్ డ్రైవ్ 15th డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ దాకా యాంటీ డ్రగ్ డ్రైవ్ పెట్టే అవేర్నెస్ కోసం చాలా ర్యాలీస్ కండక్ట్ చేయటం. 20-30 ర్యాలీస్, 30 ర్యాలీస్ కండక్ట్ చేసాం. ఒక 34 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, ఫోటో ఎగ్జిబిషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ ఆఫ్ ద విక్టిమ్స్ చేశాము, కౌన్సిలింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ చేశాము. ఇవన్నీ కూడా నడిచాయి సక్సెస్ఫుల్గా. లెట్ us see how far we will take it forward. వీళ్ళు తీసుకెళ్తాం ఇంకా ముందుకు మంచిగా. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇవన్నీ ర్యాలీస్. నెక్స్ట్ దెన్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ సంవత్సరంలో అన్నిటికంటే మనల్ని బాధించింది క్రైము, లా అండ్ ఆర్డరు ఒక ఆస్పెక్ట్ అయితే, దీనికంటే 10 రెట్లు కోవిడ్. ఇప్పటికీ అదే ఇబ్బందుల్లో ఉన్నాం. మళ్ళా న్యూస్ ట్రైన్ యూకే రిటర్నీస్ ద్వారా న్యూస్ ట్రైన్ వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళందరినీ ట్రేస్ చేయటము, వాళ్ళందరికీ టెస్టులు చేసడం నడుస్తూ ఉన్నాయి. విజయవాడ సిటీలో కూడా ఒక కేసు మీకు నోటీస్కి వచ్చింది. మచిలీపట్నం